ఏమైంది సార్ అంత డల్గా ఉన్నారు? నథింగ్, అలా ఏం లేదే. అలా ఏం లేదనడంలోనే ఏదో ఉంది. నాకు కూడా చెప్పకూడని విషయమా? అదేం లేదు. చెప్పొచ్చు కదా. నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను, సీరియస్గా సమాధానం చెప్తావా? ఏం జరిగినా సరే నన్ను వదిలి వెళ్ళిపోవు కదా? అసలు ఏమైంది ప్రశాంత్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా లైఫ్లో దాదాపు ఒంటరిగానే బతికాను. మళ్ళీ అలా ఒంటరి వాడిని అయిపోతానేమో అని భయంగా ఉంది. హే, ఒక్కసారి కళ్ళలోకి చూడు. ఏం జరిగినా నీ చేయి మాత్రం విడిచిపెట్టను. లైఫ్ మొత్తం నీ తోడే ఉంటాను. ఈ క్షణం నుండి నీ పేరెంట్స్ నా పేరెంట్స్, నువ్వు నా సర్వస్వం. మనం ఎప్పటికీ ఇలానే ఉంటాం. ప్రామిస్. మనల్ని ఎవరు వేరు చేయలేరు. ఇంకా అలానే ఉన్నావంట్రా బాబు, ఎక్స్ప్రెషన్ మార్చు. ఈ వ్యాలంటైన్స్ డేకి నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఆ సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్ అంటేనే చెప్పరు అని అర్థం. నా వల్ల కాదు సర్ప్రైజ్ని మెయింటైన్ చేయడం. చెప్పు ప్లీజ్. ప్రపంచానికి దూరంగా వెళ్ళి అక్కడి నుండి చూస్తే మన ఇద్దరం మాత్రమే ఉండే చోటుకు తీసుకెళ్తాను. అలాంటి ప్లేస్ ఎక్కడబ్బా? ఇంకెక్కడ? గోవానే. ఏమైంది ఆలోచిస్తున్నావు? అదే గోవా అంటున్నావు కదా. నా మీద నమ్మకం లేదా? చచ్చా, అలాంటిదేం లేదు. అలా ముఖం మార్చుకోకరా బాబు. సరే వెళ్దాం. సరే పద. హాయ్ అమ్మా. హాయ్ నాన్న. మీరు రిటర్న్ అవుతున్నాం. అవునా? ట్రిప్ ఎలా గడిచిందమ్మా? సూపర్ నాన్న. నీతో పాటు ప్రశాంత్ను కూడా తీసుకురా. సరే నాన్న. సరేమ్మా. ఏమంటున్నారు మీ డాడీ? నిన్ను కూడా ఇంటికి తీసుకురమ్మంటున్నారు. రియలీ? మేబీ ఏదైనా గుడ్ న్యూస్ చెప్పడానికేమో. జర్నీ ఎలా సాగిందమ్మా? సూపర్ నాన్న. మీకు గుడ్ న్యూస్. నేను నిన్ననే పంతులు గారిని కలిశాను. ఈ నెల 21న ముహూర్తం చాలా బాగుందట. ఈ ముహూర్తం దాటితే నెక్స్ట్ 6 months వరకు ముహూర్తాలే లేవంట. ఈ నెల 21న మీ పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఏం తల్లి, ఏమంటావురా? మీ ఇష్టం నాన్న. నువ్వేమంటావు బాబు? నాకేం ప్రాబ్లం లేదు అంకుల్, అంతా మీ ఇష్టం. అయితే రేపటి నుంచే పెళ్లి పనులు మొదలు పెడదాం. సరే అయితే ఫస్ట్ షాపింగ్ స్టార్ట్ చేద్దాం. సరే తల్లి, నీ ఇష్టం. ఎలా ఉంది ప్రశాంత్? ఇట్స్ ఓకే కావ్య. ఈ శారీ వచ్చేసి 20,000 మేడం. మీకు బాగుంటుంది. ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి మేడం. ఇది ఎలా ఉంది బాబు? మీ ఇష్టం అండి, ఇది కూడా బాగుంది. ఇప్పుడు వస్తాను అంకుల్. ప్రశాంత్ ఎక్కడికి వెళ్ళాడు? ఆ సారీ చూపించండి. ఓకే మేడం. ఇది చూడమ్మా. బాగుందమ్మా. ఇది దీంట్లో వేరే బాగుందా? కలర్ ఉందా? ఇది ఇంకా వెరైటీస్ కావాలంటే పైన ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో. చూడండి మేడం. వెళ్దామా? థ్యాంక్ యూ.
పట్టు సారీ చూపించండి. ఇది బాగుంది కదా? బాగుంది. అది 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 చూపించరా? ఏమండి ఈ సారీ చూడండి. ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. ఈ సారీ చాలా బాగుంది. బాగుంది కదా నాన్న? చూడ చక్కని జంట కదండి. ఎంత బాగున్నారో. నువ్వు బాధపడుతూ అమ్మాయిని బాధ పెడుతున్నావు. ఇక్కడే ఉంటే వాడు జ్ఞాపకం వస్తాడు. కొద్ది రోజులు ఊరు వెళ్ళరండి. రేపే వెళ్తాం. కావ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తెలియదు సార్. ఎప్పుడు వస్తారా? ఏమైనా ఐడియా ఉందా? ఏమో సార్, అంత ఐడియా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హలో రే బుజ్జి, కావ్య ఎక్కడికి వెళ్ళిందిరా? అన్నా, లేదన్నా. ఇంట్లో కూడా లేదురా. సరే అన్నా, నేను ఒకసారి అనుకొని చెప్తాను. ఓకే అన్నా. సరే. కావ్య ఎక్కడున్నావు? ఏమైందమ్మా? ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదురా. ఫోన్ చేయపోయావా? చేసా, ఇంటికి కూడా వెళ్ళా. లేరెక్కడ? అదే ఇంకోసారి ట్రై చేయొచ్చుగా అమ్మమ్మా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఏమైందిరా? రింగ్ అయింది కానీ కట్ చేసింది. కావ్య, కావ్య, అసలు ఏమైపోయావు నువ్వు? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, అట్లీస్ట్ పలానా చోటు ఉన్నా అన్న ఇన్ఫర్మేషన్ లేదు. నీతోనే మాట్లాడుతున్నా కావ్య. అసలు ఏమైంది? ఓ గాడ్, నేను ఇంతలా అరుస్తున్నా మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడ